వెల్కమ్ టు శాతవాహన టీవీ. పట్టణంలో నకిలీ విలేకరులు చలామణి అవుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని డీజేఎఫ్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కోల శ్రీనివాస్ పేర్కొన్నారు. ఆదివారం పట్టణంలోని పోలీస్ స్టేషన్లో ఏఎస్ఐ తానాజీ నాయక్ డీజేఎఫ్ రాష్ట్ర కమిటీ సభ్యులతో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా డీజేఎఫ్ నాయకులు మాట్లాడుతూ తాము విలేకరులమంటూ తమకు 10,000 ఇవ్వాలంటూ శనివారం 4 వ్యక్తులు పట్టణంలోని బాలాజీ స్వీట్ హౌస్ యజమానిని బెదిరించి అక్రమ వసూళ్లకు పాల్పడ్డారన్నారు. షాప్ యజమానిని 10,000 రూపాయలు డిమాండ్ చేయడం సరైన చర్య కాదన్నారు. ఎవరైనా విలేకరులమంటూ బెదిరింపులకు పాల్పడితే వెంటనే పోలీసు వారికి సమాచారం ఇవ్వాలని వ్యాపారస్తులను కోరారు. ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని డీజేఎఫ్ తరఫున కోరుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు కుచినపల్లి సతీష్, డీజేఎఫ్ మండల ప్రెసిడెంట్ రాంపల్లి మధుచారి, ప్రధాన కార్యదర్శి బైరం లింగన్న, నాయకులు మేడి భాను, ఎనుమల తిరుపతి, కట్ల శంకర్, తిరుపతి, బోరె రమేష్, సందీప్, శివ, శేఖర్, రాజు, శంకర్ తదితరులు పాల్గొన్నారు. వాళ్ళు బెదిరిస్తూ డబ్బులు తీసుకుంటున్నారని తెలియడం జరిగింది. అలాగే కొందరు వ్యక్తులు ఇలా చలమణి అవుతున్నారనిపై వారితో కఠినమైన చర్య తీసుకోవాలని, ఎవరైనా షాప్ యజమానులకు ఇలా సంఘటన జరిగితే వెంటనే ఎస్ఐ స్పందించాలని మేము డీజేఎఫ్ ఆధ్వర్యంలో ఈరోజు వినతి పత్రం ఇచ్చాము. ఈరోజు లక్షలపేట ఎస్ఐ గారికి నిన్న జరిగిన స్వీట్ హౌస్ విషయంలో నకిలీ విలేకరులపై మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఇట్లాంటి నకిలీ విలేకరులు చేయబట్టి ఒరిజినల్గా వర్కింగ్ జర్నలిస్టులకి చాలా ఎఫెక్ట్ అవుతూ ఉన్నది. కాబట్టి పోలీస్ శాఖ గుర్తించి ఇలాంటి నకిలీలను గుర్తించి వేరువేయాలని, వట్టిగానే ఐడి కార్డు చూపించి ఎంతోమంది ఎన్నో రకాలుగా దాన్ని ఉపయోగించుకుంటూ వర్కింగ్ జర్నలిస్టులకు ఇబ్బందికరంగా మారుతూ ఉన్నారు. మరి అలాగే వర్కింగ్ జర్నలిస్టులమని చెప్పి కొంతమంది వేరే వేరే సంఘటనలలో కూడా ఇన్వాల్వ్ అయి సంఘాలను బదనాం చేస్తూ ఉన్నారు. మరి ఉదాహరణకు మన డీజేఎఫ్ సభ్యులు ఒక విషయంలో మంచిర్యాలలో ఒక సంస్థకు సంబంధించిన రికవరీ కోసం వచ్చిన ఏజెంటు మరి ఒక మహిళను వేధిస్తూ ఉన్నాడు, పైసలు కట్టడం లేదని చెప్పేసి తెలిస్తే మన రిపోర్టర్లు ఇద్దరు మా సంఘానికి సంబంధించిన వాళ్ళు వెళ్తే వారు నకిలీ రిపోర్టర్లు వాళ్ళు అది ఇది అని చెప్పేసి ఒరిజినల్ రిపోర్టర్లను కూడా కొంతమంది అత్యుత్సాహంతో నకిలీ రిపోర్టర్లుగా చిత్రీకరిస్తూ ఉన్నారు. మరి ఎవరు నకిలీ ఎవరు ఒరిజినల్ అనేది పోలీస్ శాఖ గుర్తించి మరి వారిని ఏరివేయాలని మేము డీజేఎఫ్ తరఫున వేడుకుంటున్నాం. అలాగే కొంతమంది గ్రూపులలో వారి అత్యుత్సాహంతో ఒరిజినల్ విలేకరులు వర్కింగ్ జర్నలిస్టులను కూడా వారి సంఘం అది మేము డీజేఎఫ్ సంఘంగా ఉన్నాం, వారు వేరే సంఘంలో ఉండి మా సంఘాన్ని ఇది చేయడానికి చేస్తూ ఉన్నారు. కాబట్టి అట్లాంటి వ్యక్తులు కూడా అత్యుత్సాహంతో గ్రూపులలో పెట్టడం సరైనది కాదు. అలాంటి పద్ధతి మానుకోవాలి. ఏదైనా ఉంటే పోలీస్ శాఖకు తెలియజేయాలి. మరి లేదు అని అంటే మనము జర్నలిస్టులుగా ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉండాలి. కానీ వేరే ఏదో సంస్థలకు కొమ్ము కాచి మరి ఒరిజినల్ వర్కింగ్ జర్నలిస్టులను చేస్తూ ఉన్నారు. మరి అలాంటి దుందుడుకు చర్యలు మానుకోవాలని, లేదంటే డీజేఎఫ్ తరఫున ఉద్యమించాల్సి వస్తుందని ఈ సందర్భంగా వేడుకుంటున్నాను. ఐక్యత